ఫ్రెండ్స్ ఇప్పుడు గోడౌన్ వైరింగ్ అనేది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. మనం ఫస్ట్ రూమ్లో వచ్చాం. ఫస్ట్ రూమ్లో వచ్చిన తర్వాత మనం 1 వే స్విచ్ అనేది ఆన్ చేస్తాం. అప్పుడు మనకు ఫస్ట్ రూమ్లో ఉండే బల్బ్ అనేది వెలుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం సెకండ్ రూమ్లోకి వచ్చాం. సెకండ్ రూమ్లోకి వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే స్విచ్ అనేది ఆన్ చేస్తామో అక్కడ సెకండ్ రూమ్లో ఉండే బల్బ్ అనేది వెలుగుతుంది. ఫస్ట్ రూమ్లో బల్బ్ అనేది ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రూమ్లో నుంచి మూడో రూమ్లోకి వచ్చాం. మూడో రూమ్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఉండే స్విచ్ అనేది ఆన్ చేస్తేనే మూడో రూమ్లో ఉండే బల్బ్ అనేది వెలుగుతుంది. మిగిలిన సెకండ్ రూము ఫస్ట్ రూమ్లో బల్బులు అనేవి ఆఫ్ అవుతాయి. ఇది ఏమంటే మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ అనేది స్విచ్ అనేది ఆన్ చేసుకుంటే అక్కడ ఉండే బల్బ్ మాత్రం వెళ్తుంది. మిగతా బల్బులు అనేది ఇందులో వెలుగు. ఓకేనా. ఎప్పుడు మనము గోడ నుంచి మరీ వెనక్కి వస్తున్నాం. వెనక్కి వచ్చేటప్పుడు మనము స్విచ్ అనేది ఆఫ్ చేయాలి. చేస్తేనే ముందు రూమ్లో ఉండే బల్బ్ అనేది ఆన్ అయ్యి ఆ రూమ్లో ఉండే బల్బ్ అనేది ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రూమ్లో వచ్చిన తర్వాత ఇక్కడ నుండి స్విచ్ అనేది ఆఫ్ చేస్తే ముందు రూమ్లో బల్బ్ అనేది వెలిగి అక్కడ ఉండే బల్బ్ అనేది ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత ఈ స్విచ్ అనేది ఫస్ట్ ఆఫ్ చేస్తే బల్బ్ అనేది ఆఫ్ అవుతుంది. ఈ విధంగా మనకి వర్క్ అవుతుంది. మనం ఏ రూమ్లో అయితే ఉంటామో ఆ రూమ్లో మాత్రం మనకి బల్బులు అనేది వెలుగుతాయి. మిగతా రూమ్లో అనేది వెలుగు అనమాట. సో ఈ విధంగా మనకి గోడౌన్ వైరింగ్ యూజ్ అవుతుంది.